హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ డూమ్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన విలన్ క్యారెక్టర్. ఇప్పటి వరకు మార్వెల్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్ వచ్చేసి థానస్. అంతే, ఇతన్ని మించిన విలన్ రాడు అనుకునేవాడిని. ఎందుకంటే థానస్ విలనిజం అలా ఉంటుంది. కానీ థానస్ని కూడా మించిన వాడిని మనము రాబోయే ఎంసీ మూవీస్లో అయితే చూడబోతున్నాం. అతనే డాక్టర్ డూమ్. ఇతని విలనిజం ఎలా ఉంటుందంటే, డూమ్ ఒక అహంకారి, అధికార కాంక్ష ఎక్కువ, చాలా తెలివైన వాడు. తను అనుకున్న పని అయ్యే వరకు అసలు నిద్రపోడు. సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగల దిట్ట. తన మాయతో ఎవరినైనా, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి వాడినైనా కూడా అదుపులోకి తెచ్చుకోగలడు. బియాండర్ లాంటి ఒక మహాశక్తివంతమైన కాస్మిక్ ఎంటిటీని చంపినవాడు. అందుకే ఒక సాధారణమైన మానవుడు విక్టర్ వాన్ డూమ్ నుండి డాక్టర్ డూమ్ నుండి గాడ్ ఎంపరర్ డూమ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగాడు. ఇలా ఇతను చివరికి అక్రాస్ మార్వల్ మల్టీవర్స్ని రూల్ చేయగలిగాడు. మనము మార్వల్లో చాలామంది విలన్స్ని, హీరోస్ని చూసాం, కానీ ఇలాంటి ఒక్కడిని ఎప్పుడు చూసి ఉండము. అయితే ఒకే ఒక్క డాక్టర్ డూమ్ ఇన్ని చేయగలిగాడు అంటే, ఒకవేళ అక్రాస్ మార్వల్ మల్టీవర్స్లో ఉన్న డాక్టర్ డూమ్ వేరియంట్స్ అందరూ తలుచుకుంటే ఇంకా ఆ మార్వల్ మల్టీవర్స్ని కాపాడడానికి గాడ్స్ దిగి వచ్చినా కూడా ఏం చేయలేరు. ఇక్కడే మీకు కొన్ని డౌట్స్ అయితే రావచ్చు. ఇంతకీ డాక్టర్ డూమ్కి వేరియంట్స్ ఉన్నారా అంటే ఏ యూనివర్స్లో ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ ఏంటి? మల్టీవర్స్లో డూమ్ వేరియంట్స్ చాలామంది ఉన్నప్పటికీ మరి ఎందుకని ఓన్లీ 8616కి చెందిన డూమ్ ఒక్కడే గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అయ్యాడు? మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. అదేంటి బ్రో, డాక్టర్ డూమ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి చెందినవాడు కదా, నువ్వేమో 8616కి చెందినవాడు అంటున్నావు. మరి లైవ్ యాక్షన్లో ఏమో డూమ్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్లో చూపించబోతున్నారు అనే కదా మీ సందేహం. దీనికి కూడా నేను ఆన్సర్స్ అయితే ఇస్తా. ఇంకా మొత్తానికి అక్రాస్ మార్వల్ మల్టీవర్స్లో డాక్టర్ డూమ్ వేరియంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత శక్తివంతులు? ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇంతకీ మనము నెక్స్ట్ రాబోతున్న అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో డూమ్ వేరియంట్స్ని చూడబోతున్నామా లేదా? ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ టాపిక్ మీద వీడియో చేయమని సీను టాక్స్ బ్రో మన ఛానల్కి అయితే సూపర్ థ్యాంక్స్ అయితే వేశారు. అంతేకాకుండా సీక్రెట్ వార్స్ బ్యాటిల్ వరల్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ముందు డూమ్ వేరియంట్స్ గురించి చెప్పి తర్వాత వీడియోలో నేను బ్యాటిల్ వరల్డ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సూపర్ థ్యాంక్స్ వేసినందుకు చాలా థ్యాంక్స్ బ్రో, నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. మరోసారి చాలా థ్యాంక్స్ బ్రో. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాం. డాక్టర్ డూమ్ ఏ యూనివర్స్కి చెందినవాడని. మార్వెల్ కామిక్స్ ప్రకారం డాక్టర్ డూమ్ మెయిన్ ఎర్త్ అయిన 8616కి అయితే చెందినవాడు. ఈ 8616కి చెందిన డూమే సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. మరి ఎందుకని ఎంసీయూ లైవ్ యాక్షన్లో 8616లో డూమ్ని చూపించలేదు అంటే, ఈ యూనివర్స్లో ఎందుకు లేడనే విషయానికి వస్తే నేను మీకు ఎప్పుడు చెప్పే డైలాగే, మార్వెల్ కామిక్స్కి మరియు మార్వెల్ లైవ్ యాక్షన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఎంసీయూ లైవ్ యాక్షన్ మేకర్స్ ఈ విధంగా ఓల్డ్ బిల్డింగ్ అయితే డిజైన్ చేసుకున్నారు. మీకు ఇంకో బుర్ర పాడయ్యే విషయం చెప్పనా, డాక్టర్ డూమ్ని 8616లో చూపిస్తే మల్టీవర్స్ సాగాకి యూజ్ చేసుకోలేమని చెప్పి వీళ్ళు ప్రత్యేకించి మల్టీవర్స్ సాగా కోసం డూమ్ని అయితే వేరే యూనివర్స్లో చూపించారు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాం. మరి ఎందుకని మార్వెల్ మల్టీవర్స్లో ఇంతమంది డూమ్ వేరియంట్స్ ఉన్నప్పటికీ ఓన్లీ 8616కి చెందిన డూమ్ మాత్రమే గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అయ్యాడు అంటే, ఎంసీయూ లైవ్ యాక్షన్ వచ్చేసరికి మెయిన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి చెందిన డూమే గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు. దీనికి నా ఆన్సర్, స్టాన్లీ డూమ్ వేరియంట్స్ మీద ఫోకస్ పెట్టడం ఎందుకని ఓన్లీ మెయిన్ డూమ్ని హైలైట్ చేసి రాసుకుని ఉంటాడు. లేదా సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో ఆ సమయానికి మిగిలిన డూమ్స్ చనిపోయి ఉండవచ్చు. లేదా ఒకవేళ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు ఆ ఐడియా రాకపోయి ఉండొచ్చు. ఇంకా ఆ సమయంలో మనం మెయిన్ టైం లైన్కి చెందిన డూమ్ ఆ అవకాశాన్ని పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేసుకుంటాడు. ముందే చెప్పాను కదా, మెయిన్ యూనివర్స్కి చెందిన డాక్టర్ డూమ్ చాలా తెలివైన వాడు. ఇంకా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఎంసీయూలో నెక్స్ట్ రాబోతున్న పెద్ద మూవీ అయిన అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో డూమ్ యొక్క వేరియంట్స్ కనిపిస్తారా లేదా అనే విషయానికి వస్తే, దీనికి నా ఆన్సర్ వచ్చేసి చెప్పలేము. క్యాంగ్ లాగా అంతంత మందిని చూపించాలంటే చాలా కష్టం. కాబట్టి మెయిన్గా ఒరిజినల్ ఆర్డీజే డాక్టర్ డూమ్ మీద ఫోకస్ చేస్తారనుకుంటా. రూసో బ్రదర్స్ ఎటువంటి సాహసాలు అయితే చేయరు కన్ఫామ్గా. సీక్రెట్ వార్స్ 2015లో కూడా మనము మెయిన్ డూమ్నే చూస్తాము. డాక్టర్ డూమ్ వేరియంట్స్
మార్వెల్లో ఎప్పుడైతే ఇన్ఫినిటీ సాగా అయిపోయి మల్టీవర్స్ సాగా మొదలైందో ఇంకా అప్పటి నుండి మనము ఈ వేరియంట్స్ గురించి అయితే చాలానే విన్నాము. అంటే మనలాగా వేరే యూనివర్స్లో ఒక కాపీ ఉంటాడు, వాడి స్టోరీ కూడా సేమ్ ఒరిజినల్ వేరియంట్ లాగా ఉంటుంది, కానీ వాడు మంచివాడు కావచ్చు లేదా చెడ్డవాడు కావచ్చు, చెప్పలేము. ఇలా మనము చాలామంది వేరియంట్స్ని స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, లోకి, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమైనలో చూసాము. ఇంక ఇప్పుడు మనము అక్రాస్ మార్వెల్ మల్టీవర్స్లో ఉన్న అతిశక్తివంతమైన డాక్టర్ డూమ్ వేరియంట్స్ గురించి క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1, డాక్టర్ డూమ్. అంటే ఎంసీయూ లైవ్ యాక్షన్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి చెందినవాడు. ఇతన్ని మనము ఆల్రెడీ పాస్ట్లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో చూసే ఉంటాము. ఎలా చూపించవలసిన వాడిని ఎలా చూపించారని ఇప్పుడు కూడా అనిపిస్తుంది, కానీ ఈసారి మార్వెల్ స్టూడియోస్ ఆ తప్పు అయితే అసలు చేయదు. మార్వెల్ యూనివర్స్ మొత్తానికి ఇతనే మెయిన్ ఒరిజినల్ డాక్టర్ డూమ్. ఇతని అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. ఇతను లాట్వేరియాలో సింథియా ఇంకా వెర్నర్ వాన్ డూమ్కి జన్మిస్తాడు. అమ్మేమో ఒక విచ్, నాన్నేమో లాట్వేరియాలో ఉన్న రాజ్య కుటుంబాలకు ఇతనే డాక్టర్. అయితే మెఫిస్టోతో చేసుకున్న ఒక ఒప్పందం కారణంగా సింథియా అయితే చనిపోతుంది. అలాగే లాట్వేరియా కింగ్ విక్టర్ వాన్ డూమ్ నాన్న అయితే చంపేస్తాడు. ఇలా విక్టర్ వాన్ డూమ్ తన పేరెంట్స్ని కోల్పోతాడు. విక్టర్ ఒక జీనియస్ కాబట్టి ఇతనికి అమెరికాలో ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుంది. ఇంకా అక్కడే విక్టర్కి రీడ్ రిచర్డ్స్ ఇంకా మిగిలిన టీం అయితే పరిచయం అవుతుంది. ఇంకా అప్పటి నుండి రీడ్కి విక్టర్కి అసలు పడేది కాదు. అయితే విక్టర్ తన అమ్మ ఆత్మను కలవడానికి ఒక మిషన్ అయితే బిల్డ్ చేస్తాడు. ఇందులో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయని రీడ్ రిచర్డ్స్ చెప్పినా కానీ విక్టర్ వాన్ డూమ్ వినకుండా మిషన్ అయితే ఆన్ చేస్తాడు. అలా మిషన్ బ్లాస్ట్ అవుతుంది. దాంతో విక్టర్ ఫేస్ మొత్తం కాలిపోతుంది. అందుకని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు ఇతన్ని బయటకైతే పంపేస్తారు. ఆ తర్వాత విక్టర్ టిబెటన్ మాంగ్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటాడు. అక్కడ ఉన్న మాంగ్స్ ఇతనికి ఒక ఆర్మర్ని అయితే బిల్డ్ చేసేస్తారు. అలా విక్టర్ వాన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. తర్వాత లాట్వేరియాని రూల్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2, గాడ్ ఎంపరర్ డూమ్. ఎంసీయూ లైవ్ యాక్షన్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి చెందిన డాక్టర్ డూమే ఇతను. ఇది ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. చివరికి మల్టీవర్స్ మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. అంటే ఇన్కర్షన్స్ వల్ల ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్ని కొలైడ్ అయ్యి డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. ఇంకా దీనికి కారణం ఎవరని డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా డూమ్ కనుగొంటారు. దీని వెనకాల ఉన్న బియాండర్స్ని మాలిక్యూల్ మ్యాన్ ద్వారా చంపి డూమ్ తన పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని అలా డూమ్ కాస్త గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. ఈ విధంగా నాశనం అయిపోయిన యూనివర్సెస్ నుండి ఒక్కొక్క పీస్ని తెచ్చి బ్యాటిల్ వరల్డ్ అయితే క్రియేట్ చేస్తాడు గాడ్ ఎంపరర్ డూమ్. ఈ విధంగా డూమ్ మొత్తం రియాలిటీని అయితే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ని తన రైట్ హ్యాండ్గా అయితే మార్చుకుంటాడు. సూజన్ స్టోన్ని తన వైఫ్గా అయితే చేసుకుంటాడు. ఇంకా అతిశక్తివంతమైన థోర్ కాప్స్ని తన ఆర్మీగా అయితే చేంజ్ చేసుకుంటాడు. ఇలా డూమ్ ఒక గాడ్ లెవెల్ రేంజ్కి అయితే వెళ్ళిపోతాడు. నెంబర్ 3, డాక్టర్ డూమ్ 2099. ఇప్పుడు మనము ఒక గజిని డూమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డూమ్ ఆల్టర్నేట్ యూనివర్స్ అయిన 928కి చెందినవాడు. అయితే ఇక్కడ డాక్టర్ డూమ్ యొక్క స్టోరీ అనేది ఫ్యూచర్లో 2099లో ఉంటుంది. అంతకుముందు మనోడికి ఏమైందో అసలు రివీల్ చేయరు. ఇందులో ఇతని కింగ్డమ్ అయిన లాట్వేరియాని టైగర్ వరల్డ్ అనే సైబర్ గ్రూప్ అయితే రూల్ చేస్తూ ఉంటుంది. అయితే 2099లో సడన్గా మన డూమ్ అక్కడ ప్రత్యక్షమయ్యి నేను విక్టర్ వాన్ డూమ్ని ప్రకటించుకుంటాడు. అలా డూమ్ తన టెక్ని ఇంకా తన మ్యాజిక్ని యూజ్ చేసి చాలా పవర్ఫుల్ అవుతాడు. అలా విలన్స్ నుండి లాట్వేరియాని సేవ్ చేసి తానే రూల్ చేస్తాడు. అలాగే అమెరికా యొక్క ప్రెసిడెంట్ కూడా అవుతాడు. అయితే ఈ డూమ్ వేరియంట్ కొంచెం మంచివాడు, కొంచెం చెడ్డవాడు. నెంబర్ 4, ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్. మళ్ళీ ఐరన్ మ్యాన్ ఎందుకు వచ్చారా అనే కదా మీ డౌట్. చెప్తా ఆగండి. చెప్పాలంటే కామిక్స్లో సీక్రెట్ వార్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఐరన్ మ్యాన్ ఉంటాడు, అంటే చనిపోడు. కానీ ఎంసీయూ లైవ్ యాక్షన్లో త్వరగా ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని లేపేశారు. 2015 సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత సివిల్ వార్ 2లో ఐరన్ మ్యాన్ కెప్టెన్ మార్వెల్తో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో ఐరన్ మ్యాన్ కోమాలోకి అయితే వెళ్తాడు. ఆ టైంలో సిటీని సేవ్ చేయడానికి ఐరన్ మ్యాన్ అయితే ఉన్నాడు. ఇంకా అప్పుడే డాక్టర్ డూమ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇతను S616కి చెందినవాడే. అయితే డూమ్ పాస్ట్లో తను చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని అనుకుంటాడు. ఇంకప్పుడు ఐరన్ మ్యాన్ యొక్క ఆర్మర్ని తీసుకొని తన టెక్స్టైల్లో బిల్డ్ చేస్తాడు. ఇది చూడడానికి గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది. అలాగే దీనికి మ్యాజిక్ కూడా యాడ్ చేస్తాడు. అలా డూమ్ ఐరన్ మ్యాన్ ముసుగులో చాలా మంచి పనులు అయితే చేస్తూ ఉంటాడు. అలాగే విలన్స్తో కూడా ఫైట్ చేస్తాడు. కానీ ఇతన్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం అసలు అయితే నమ్మదు. ఎందుకంటే ఇతను పాస్ట్లో చేసిన పనులు అలాంటివి ఇలాంటివి కాదు కాబట్టి.
నెంబర్ 5 అల్టిమేట్ డూమ్. చెప్పాలంటే మిగిలిన డూమ్ వేరియంట్స్ కంటే కూడా ఇతను కొంచెం భయంకరంగా అయితే ఉంటాడు. ఈ డూమ్ 816110కి చెందినవాడు. ఈ యూనివర్స్లో ఇతన్ని విక్టర్ వాన్ డామే అని పిలుస్తారు. లాట్వేరియా నుండి వచ్చిన డూమ్ రీడ్ రిచర్స్తో కలిసి ఒక స్పేస్ ఎక్స్పెరిమెంట్లో పాల్గొంటాడు. ఇది ఫ్యాంటాస్టిక్ ఫోర్ను క్రియేట్ చేస్తుంది. కానీ ప్రయోగం ఫెయిల్ అవడంతో విక్టర్ శరీరం లోహంతో మరియు పాము లాంటి కళతో ఉన్న విచిత్ర రూపంగా అయితే మారిపోతుంది. ఈ సంఘటన అతనిలో రీడ్ రిచర్స్ పై ద్వేషాన్ని అయితే పెంచుతుంది. ఎందుకంటే డూమ్ దీనికి రీడే కారణమని భావిస్తాడు. విక్టర్ ఇప్పుడు అల్టిమేట్ డూమ్ తన శాస్త్రీయ మేధస్సును మరియు కొత్త శారీరక శక్తులను ఉపయోగించి తన కింగ్డమ్ అయిన లాట్వేరియన్ అయితే స్వాధీనం చేసుకుంటాడు. అలాగే డూమ్ అల్టిమేట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్కు ప్రధాన ఎనిమిగా అయితే చేంజ్ అవుతాడు. ముఖ్యంగా రీడ్ రిచర్స్ అంటే డూమ్కి అసలు నచ్చదు. నెంబర్ 6 డూమ్ ది అనైలేటింగ్ కాన్కరర్. మనము మాట్లాడుకుంటున్న డూమ్ వేరియంట్స్లో ఇతను కూడా చాలా పవర్ఫుల్. అయితే ఇతనిది పలానా యూనివర్స్ అని మెన్షన్ చేయలేదు. ఈ డూమ్ వేరియంట్ అనైలేషన్ వేవ్ మరియు గ్యాలక్టస్ యొక్క శక్తులను గ్రహించి విశ్వంలో అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఎంటిటీస్లో ఒకటిగా మారతాడు. అతని లక్ష్యం మల్టీవర్స్ను ఆక్రమించడం మరియు దానిపై పూర్తి కంట్రోల్ను సాధించడం. అతను టైమ్లైన్స్ని నాశనం చేస్తూ తన అధికారానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క కాస్మిక్ ఎంటిటీని డస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఈ డూమ్ యొక్క బిహేవియర్ ఇతర వేరియంట్ల కంటే కూడా చాలా పవర్ఫుల్గా మరియు భయంకరంగా ఉంటుంది. ఈ పవర్స్తో ఇతను ఒక కాన్కరర్గా కనిపిస్తాడు. ఇతని శక్తులు ఇతన్ని దాదాపు అజేయుడుగా అయితే చేస్తాయి. నెంబర్ 7 జాంబీ డూమ్. ఇప్పటి వరకు మనము విన్న మరియు నెక్స్ట్ వినబోతున్న డూమ్ వేరియంట్స్ కంటే కూడా ఈ జాంబీ డూమ్ చాలా అంటే చాలా మంచివాడు. ఈ డూమ్ వేరియంట్ 82149కి చెందినవాడు. మనము వాట్ ఇఫ్ సీజన్లో జాంబీ ఎపిసోడ్ చూసే ఉంటాం కదా, ఆ యూనివర్స్కి చెందిన ఒక డూమ్ వేరియంట్ ఇతను. ఈ యూనివర్స్లో ఒక భయంకరమైన జాంబీ వైరస్ అయితే భూమిని ఆక్రమిస్తుంది. సూపర్ హీరోస్ని మరియు హ్యూమన్స్ని జాంబీలుగా మార్చిన సమయంలో డాక్టర్ డూమ్ లాట్వేరియా అయిన తన దేశాన్ని ఈ ప్రమాదం నుండి కాపాడడానికి ప్రయత్నిస్తాడు. తన శాస్త్రీయ మరియు మాంత్రిక నైపుణ్యాలను ఉపయోగించి జాంబీ డూమ్ వైరస్ను ఎదిరించడానికి ఒక రక్షణ వ్యవస్థను అయితే నిర్మిస్తాడు. లాట్వేరియాను సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తాడు. ఇతర సూపర్ హీరోలు జాంబీలుగా మారినప్పటికీ డూమ్ తన ఆర్మర్ మరియు తెలివితో వైరస్ను లోపలికి రాకుండా చేస్తాడు. అతను మిగిలిన హీరోలతో కలిసి మానవ జాతి యొక్క మనుగడ కోసం పోరాడతాడు మరియు ఇతర డైమెన్షన్కు తప్పించుకునే మార్గాన్ని కనుగొనడానికి ఒక పోర్టల్ని అయితే క్రియేట్ చేస్తాడు. అందరిలాగే స్వార్థపరుడైన విలన్గా ఉండేవాడు, కానీ తన ప్రజల పట్ల మానవత్వాన్ని చూపిస్తాడు. వారి రక్షణ కోసం తన జీవితాన్ని సైతం పణంగా పెడతాడు. అయితే తర్వాత డూమ్ కూడా జాంబీగా అయితే మారతాడు. అయినప్పటికీ తను ఒక హ్యూమన్ లాగే నడుచుకుంటాడు. అప్పుడు కూడా మిగిలిన ప్రజలను సేవ్ చేయాలని చూస్తూ ఉంటాడు. నెంబర్ 8 డూమ్ సుప్రీం. ఈ డూమ్ వేరియంట్ చాలా క్రూరమైన వాడు. తన పని కోసం ఏమైనా చేస్తాడు. ఇతనిది పలానా ఎర్త్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. డూమ్ సుప్రీం మల్టీవర్స్లోని అనేక డూమ్ వేరియంట్స్ని ఓడించి మల్టీవర్స్ మాస్టర్ ఆఫ్ ఈవిల్ అనే గ్రూప్కి అయితే నాయకుడు అవుతాడు. అతని లక్ష్యం అన్ని టైమ్లైన్స్ను తన కంట్రోల్లోకి తీసుకోవడం మరియు మల్టీవర్స్ను తనకు అనుకూలంగా మార్చడం. ఈ డూమ్ యొక్క తెలివి మరియు శక్తి అతన్ని ఒక భయంకరమైన శత్రువుగా అయితే చేస్తాయి. అతను ఇతర డూమ్లను కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా తన శక్తిని పెంచుకుంటాడు. ఈ సుప్రీం డూమ్ చాలా శక్తివంతుడు. నెంబర్ 9 సాసరస్ సుప్రీం డూమ్. నేను చాలాసార్లు అయితే చెప్పాను, డాక్టర్ డూమ్ కూడా ఒక మెజిషియనే. ఇతను కూడా డాక్టర్ డూమ్కి ఈక్వల్ అయితే ఉంటాడు. ఇతనిది ఏ ఎర్త్ అనేది మెన్షన్ చేయలేదు. ఈ డూమ్ వేరియంట్ డాక్టర్ స్ట్రేంజ్ను ఓడించి సాసర సుప్రీం బిరుదునైతే స్వాధీనం చేసుకుంటాడు. ఈ డూమ్ మిస్టికల్ ఆర్ట్స్లో ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటాడు. తన శాస్త్రీయ నైపుణ్యంతో మాంత్రిక విద్యను మిక్స్ చేసి విశ్వాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ డూమ్ యొక్క శక్తులు అతన్ని ఒక పవర్ఫుల్ ఎనిమిగా అయితే మారుస్తాయి. ఇతను మాంత్రిక రాజ్యాలను మరియు ఇతర డైమెన్షన్స్ని ఒకేసారి కాంకర్ చేయాలని అనుకుంటాడు. ఈ సాసర సుప్రీం డూమ్ లక్ష్యం విశ్వంలోనే అన్ని శక్తులను తన కంట్రోల్లోకి తీసుకోవడం. నెంబర్ 10 డూమ్ ది లివింగ్ ప్లానెట్. మనము గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీ విలన్ అయిన ఎగో ది లివింగ్ ప్లానెట్ గురించి వినే ఉంటాం మరియు చూసి ఉంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇతను ఒక సెలిస్టియల్. అయితే ఈ డూమ్ వేరియంట్కి సెలిస్టియల్ లెవెల్ పవర్ కూడా ఉంటుంది. డూమ్ తన బాడీని ఒక గ్రహంతో మెర్జ్ చేసుకొని ఒక లివింగ్ ప్లానెట్ లాగైతే మారతాడు. అతని శాస్త్రీయ మరియు మాంత్రిక నైపుణ్యాలను ఉపయోగించి అతను గ్రహాలను కంట్రోల్ చేస్తాడు మరియు ఆ గ్రహానికి దేవుడు అవుతాడు. నెంబర్ 11 డూమ్ థింగ్. మనందరికీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీంలో ఉన్న ది థింగ్ ఎప్పటికీ ఫేవరెటే. అయితే ఈ డూమ్ థింగ్ది ఏ యూనివర్స్ అనేది మెన్షన్ చేయలేదు. ఈ డూమ్ వేరియంట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క స్పేస్ ప్రయోగంలో బెన్ గ్రిమ్ ప్లేస్లో పాల్గొంటాడు. దీని ఫలితంగా అతని శరీరం రాతి లాంటి రూపంగా మారిపోతుంది. అతను థింగ్ లాగైతే కనిపిస్తాడు. అయినప్పటికీ డూమ్ యొక్క మేధస్సు మరియు అహంకారం అలానే ఉంటుంది. ఈ డూమ్ తన కొత్త రూపాన్ని అంగీకరించడానికి కష్టపడతాడు, కానీ తన గౌరవాన్ని మరియు శక్తిని
తిరిగి పొందేందుకు శాస్త్రీయ మరియు మాంత్రిక మార్గాలను ఉపయోగిస్తాడు. అయితే ఈ డూమ్ లక్ష్యం తన శత్రువులను ఓడించడం మరియు తనను తాను ఒక గొప్ప నాయకుడిగా నిరూపించుకోవడం. నెంబర్ 12 అట్లాంటిస్ డూమ్. మనము అట్లాంటిస్ మహాసముద్రంలో ఉన్న టెలకోన్ రాజ్యాన్ని నెమర్ రూల్ చేయడం చూసే ఉంటాము. అయితే ఈ అట్లాంటిస్ డూమ్ది ఏ యూనివర్స్ అనేది మెన్షన్ చేయలేదు. అయితే డూమ్ అట్లాంటిస్ని కనుగొని దాని పురాతన మాంత్రిక శాస్త్రాన్ని తన శాస్త్రీయ జ్ఞానంతో కలిపి సముద్రాలపై ఆధిపత్యాన్ని సాధిస్తాడు. అతను నేమోర్ను ఓడించి అట్లాంటిస్ను తన కంట్రోల్లోకి అయితే తీసుకుంటాడు. ఈ డూమ్ సముద్ర రాజ్యాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చి భూమిపై మరియు సముద్రంలో శత్రువులను ఎదుర్కొంటాడు. నెంబర్ 13 డూమ్ లాక్. ఈ డూమ్ వేరియంట్కి పాలించాలనే కోరిక అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ఇతనిది ఏ యూనివర్స్ అనేది మెన్షన్ చేయలేదు. డూమ్ లాక్ టైం ట్రావెల్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రతి భవిష్యత్తు టైంలైన్లో తనే గెలవాలని ప్రయత్నిస్తాడు. అతను ఓడిపోయిన టైంలైన్లను తొలగించి తన విజయవంతమైన వేరియంట్లను మాత్రమే ఉంచుకుంటాడు. ఈ డూమ్ లాక్ యొక్క తెలివి మరియు టైం మ్యానిపులేషన్ శక్తులు అతన్ని ఒక భయంకరమైన శత్రువుగా అయితే మారుస్తాయి. అతను మల్టీవర్స్ను తన ఇష్టానుసారంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. నెంబర్ 14 కెప్టెన్ డూమ్. ఇలాంటి ఒక మంచి డూమ్ వేరియంట్ని మనము ఇంకెప్పుడు చూడలేము. ఇతనిది ఏ ఎర్త్ అనేది మెన్షన్ చేయలేదు. అయితే ఈ టైంలైన్లో డూమ్ సూపర్ సోల్జర్ సిరమ్ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. అలా ఈ డూమ్ వేరియంట్ కెప్టెన్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. ఈ డూమ్ చాలా నీతిపరుడు, ధర్మం వైపు ఉంటాడు. ఇంకా అప్పటి నుండి ఈ డూమ్ దేశాన్ని మంచి మార్గంలో అయితే నడిపిస్తాడు. నెంబర్ 15 విక్టోరియా వాన్ డూమ్. ఇంతవరకు మనము ఫీమేల్ వేరియంట్స్ని చూడడం చాలా తక్కువ. మహా అంటే కెప్టెన్ కాటన్ని మరియు వాండాని చూసింటాము. అయితే ఇప్పుడు మనము ఫీమేల్ డూమ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫీమేల్ డూమ్ది ఏ యూనివర్స్ అనేది మెన్షన్ చేయలేదు. విక్టోరియా వాన్ డూమ్ తన పేరెంట్స్ని కోల్పోయిన తర్వాత శాస్త్రీయ మరియు మాంత్రిక విద్యల నైపుణ్యం సాధిస్తుంది. ఆమె డాక్టర్ డూమ్గా చేంజ్ అవుతుంది. లాట్వేరియాను ఒక శక్తివంతమైన దేశంగా మార్చుతుంది. ఆమె తన ప్రజల రక్షణ కోసం పోరాడుతుంది, శత్రువులను ఎదుర్కొంటుంది. ఈ లేడీ డూమ్ వేరియంట్ కూడా చాలా మంచిది. నెంబర్ 16 ఇన్ఫినిటీ గాన్లెట్ డూమ్. ఈ డూమ్ వేరియంట్ కూడా అందరి వేరియంట్స్ లాగే ఉంటాడు. అయితే ఇతని ఎర్త్ ఏదని మెన్షన్ చేయలేదు. ఈ వేరియంట్ ఇన్ఫినిటీ స్టోన్ను స్వాధీనం చేసుకుని విశ్వాన్ని తన అనుకూలంగా మార్చుకోవాలని ట్రై చేస్తాడు. అతని అపారమైన శక్తి అతని దాదాపు అజేయుడిని చేస్తుంది. కానీ అతని అహంకారం మరియు అత్యాశ చివరికి అతని పతనానికి కారణమవుతుంది. ఇంకా వీళ్ళు అక్రాస్ మార్వల్ మల్టీవర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన డాక్టర్ డూమ్ యొక్క వేరియంట్స్. ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో నేనైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈజ్ వాట్ అని. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఒకసారి సూపర్ థ్యాంక్స్ చేసిన సీను టాక్స్ బ్రోకి అయితే చాలా థ్యాంక్స్ బ్రో. Or Victor Von Doom to his allies is the genius ruler of Latveria. Now why does